కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అందించిన రచనల్ని మనం చదువుకుంటున్నాము. వేద పరిచయం అనే గ్రంథంలో వేద పరిచయం చేసుకున్నాము. అలాగే ఋగ్వేద పరిచయం కూడా మనం చేసుకున్నాం. ఈరోజు కృష్ణ యజుర్వేద పరిచయం చేసుకుందాం. యజుర్వేదం అంటే ఏమిటి? యజ్ఞ యాగాది క్రియాకలాపాన్ని వివరించే వేదం కనుక యజుర్వేదము అని అంటారు. యజుస్ అనే శబ్దం ఎలా వచ్చింది? యజ్ఞ అనే ధాతువు నుంచి యజుస్ పుట్టింది. యజ్ఞ అంటే దేవపూజ, సంగతికరణ, దానం అని అర్థాలున్నాయి. దీనికి ఇంకా పేర్లున్నాయా? ప్రాచీన వైదికులు యజుర్వేదాన్ని అధ్వర్వేదం అని పిలిచారని కృత్యకల్పతరువులో ఉంది. ఆధ్వర్వర్యం అని యాస్కుని నిరుక్తంలో ఉన్నది. సాయణుడు అధ్వర్యువేదం అని తన తైత్తిరీయ బ్రాహ్మణ భూమికలో అన్నాడు. యజుర్వేదంలో ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయి? అవి ఏమేంటి? బ్రహ్మ సంప్రదాయం, ఆదిత్య సంప్రదాయం అని రెండున్నాయి. శతపథ బ్రాహ్మణంలో బ్రహ్మ సంప్రదాయం అంటే కృష్ణ యజుర్వేదమని, ఆదిత్య సంప్రదాయం అంటే శుక్ల యజుర్వేదమని ఉన్నది. ఏది ఎక్కడ ప్రసిద్ధిని పొందింది? ఉత్తర భారతంలో శుక్ల యజుర్వేదము, దక్షిణ భారతంలో కృష్ణ యజుర్వేదము ప్రసిద్ధిని పొందాయి. యజు సంహిత అంటే ఏంటి? దేవపూజకి, దేవతలకి హవిస్సు సమర్పించడానికి ఉపయోగించే మంత్రమే యజస్సు అనబడుతోంది. ఇవి ఛందోబద్ధం కావు కాబట్టి యోగ్యత ఉండదు. అలాంటి యజస్సుల కూర్పుని యజు సంహిత అని అంటారు. కృష్ణ యజుర్వేదం అనే పేరు ఎందుకు వచ్చింది? ఇందులో మంత్ర, అర్ధవాద, బ్రాహ్మణ భాగాలు కలిసిపోయి ఉంటాయి. అందువలన విషయసాంకర్యం కలిగి సంహితను చదువుకున్న వారికి బుద్ధిమోహాన్ని కలిగిస్తుంది. మంత్రార్థవాద బ్రాహ్మణ భాగ సమ్మిశ్రాన్ని కృష్ణ అనే పేరుతో పిలిచారు కనుక కృష్ణ యజుర్వేదం అయ్యింది. ఇది ఎక్కడ ఆవిర్భవించింది? మిగిలిన అన్ని వేదాల వలె ఇది కూడా భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమే. ఆయన చతుర్ముఖ బ్రహ్మకి ఉపదేశిస్తే అక్కడి నుండి మన బ్రహ్మాండంలో ప్రవర్తించింది. ఆధునికుల అభిప్రాయం ఏమిటి? ఆధునికమైన చరిత్రకారుల పరిశోధన ప్రకారం యజుర్వేదం ఋగ్వేదంలా సింధు నదీ తీరంలో ఏర్పడలేదు, కురుక్షేత్రంలో ఆవిర్భవించింది. ఈ కురుక్షేత్రాన్నే మనువు బ్రహ్మావర్తము అని ప్రశంసించారు. ఇది సింధు నదికి చాలా దూరంలో ఉంది. యజుర్వేదంలో సింధు నది గురించి కానీ దాని శాఖల గురించి కానీ ప్రస్తావించబడలేదు. కురు పాంచాల దేశాల సరస్వతి, దృషధ్వతి నదుల ప్రస్తావం కనిపిస్తుంది. అందుచేత కురుక్షేత్రమే దీని ఉత్పత్తి స్థానము అని వారు అంటారు. ఈ ప్రాదుర్భావ సిద్ధాంతాన్ని మనం అంగీకరించాం. మరి సమన్వయం ఎలా? భగవంతుడు చతుర్ముఖ బ్రహ్మకి ఉపదేశించగా అది పరంపరాప్రాప్తంగా ద్రష్టలైన ఋషుల ద్వారా భూలోకంలోకి ప్రవేశించింది. మనం చరిత్రను వ్రాయడం ప్రారంభించి చాలా స్వల్పకాలమే అయ్యింది కనుక మనకు అందినంత వరకు కురుక్షేత్ర ప్రాంతంలోని ఋషుల అనుసంధానమే మొదటిది అయి ఉంటుందంతే. ఇది ఏ కాలంలో రచించబడింది? ఇది అనాది అపౌరుషేయము, అంటే దీనిని ఎవరు రచించలేదు, దీనికి మొదలు లేదు. వారి వారి తపస్సుల సమయంలో ఈ శబ్దరాశి వారికి దృగ్గోచరం అయ్యింది. దానిని వారు పరంపరగా ఉపదేశిస్తూ వచ్చారు. ఈ విషయంలో పాశ్చాత్యుల అభిప్రాయం ఏమిటి? ఋగ్వేదం తర్వాత ఇది ఏర్పడినది అని వారి అభిప్రాయం. అంటే క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాలలోపు తయారైందని, ఋక్ సంహితలోని కొన్ని రుక్కులు యజుర్వేదంలో కనబడడాన్ని వారు నిదర్శనంగా చూపుతారు. ఈ వాదాన్ని మనం బొత్తిగా అంగీకరించాం. మరి వారు ఎందుకలా అన్నారు? పాశ్చాత్యులకి, చరిత్రకారులకి ప్రతిదానికి నిదర్శనం కావాలి. విశ్వాసంతో దేనిని అంగీకరించరు వారు. అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడని మనం విశ్వసిస్తాం. వారు గుండెని కోసి చూపిస్తేనే నమ్ముతాం అని అంటారు. అందుచేతనే వారికి మనకి అభిప్రాయ భేదాలు తప్పవు. వ్యాసుల వారు వేదాలను విభజించేటప్పుడు కొన్ని రుక్కులు యజస్సులలో కలిసిపోయి ఉండవచ్చు, లేదా ఉభయ ప్రాధాన్యమని భావించి వారు 2 చోట్ల ఒకే మంత్రాన్ని చేర్చి ఉండవచ్చు, లేదా ఋషులకి సమాన దర్శనం అయి ఉండవచ్చు. అందుచేత కేవలం కొన్ని రుక్కులు యజుర్వేదంలో కనబడుతున్నాయి అనే ఒకే కారణం చేత ఋగ్వేదం తర్వాతది యజుర్వేదం అని మనం
అంగీకరించం. అన్ని వేదాలు భగవంతుని యందు అనాది నుంచి ఉన్నాయి. ఆయన నుంచి ఆయా యుగ ప్రారంభాలలో వెలువడుతున్నాయి. ఈ వేదం తర్వాతి తరాల వారికి ఎలా అందుతూ వస్తోంది? గురువుగారు ఉచ్చరిస్తూ ఉంటే శిష్యులు అనుచ్చారణ చేస్తూ నేర్చుకుంటున్నారు. సంత పద్ధతిలో వస్తోంది. 10 లేదా 12 సంతలు చెప్పుకున్నాక శిష్యులు వల్లె వేస్తారు. దానితో క్రమంగా శిష్యులకి కంఠోపాఠం అవుతుంది. వినికిడి వలన నేర్చుకోబడుతోంది కనుకనే దీనిని శృతి అని కూడా అంటారు. పుస్తకం చూసి చదవకూడదా? పెద్దలు అంగీకరించరు. సంత పద్ధతిలోనే గురుముఖతః నేర్చుకోవాలని నిర్దేశిస్తారు. అయితే ఈ కాలంలో వల్లెల కొరకు, పారాయణల కొరకు కొంతమంది పుస్తకాల్ని ఉపయోగిస్తున్నారు. గురు శిష్య పరంపరా ప్రాప్తంగా వచ్చిన ఈ వేదాన్ని ఎవరు పుస్తకంగా ముద్రించారు? తాటాక గ్రంథాలు ఎప్పుడు బయలుదేరాయో తెలియదు. 1900 సంవత్సరంలో ఎల్వి ఫ్రోడర్ అనే ఆయన కాటక సంహితను ప్రచురించారు. 1871లో ఏ వేబర్ తైత్తిరీ సంహితను ప్రచురించారు. ప్రస్తుతం పూనా ఆనందాశ్రమం వారి ప్రచురణలో, కాశీ చౌకాంబా వారి ప్రచురణలో కాక చాలామంది పబ్లిషర్సు యజుర్వేద గ్రంథ ప్రచురణని చేస్తున్నారు. ఇప్పుడు విస్తృతంగానే లభ్యమవుతున్నాయి. అర్థంతో కూడా దొరుకుతోందా? ఎవరు రాశారు? భాష్యాలు అనువాదాలు బాగానే వచ్చాయి. ఏ బా కీత్ ఇంగ్లీష్ అనువాదం ప్రసిద్ధి, ఉవటుని భాష్యం ప్రసిద్ధి, అన్నీ లభిస్తున్నాయి. దీని ఉపవేదం ఏమిటి? ధనుర్వేదం. ఇది ఎన్ని భాగాలు ఏమిటవి? ముక్తక, అముక్తక, ముక్తాముక్తక, యంత్రముక్తక అనే 4 విభాగాలు ఉండేవి. బ్రహ్మ, వైష్ణవ, పాశుపత, ప్రాజాపత్య, ఆగ్నేయాది వివిధ అస్త్రాల విభాగం ఉండేది. ప్రస్తుతం అభ్యసించేవారు లేనందున నశించిపోయింది. కాస్త కూడా దొరకడం లేదు. యజుర్వేద శాఖలు ఎన్ని దొరుకుతున్నాయి? అవేవి? మొత్తం 86 శాఖలు ఉండేవని బ్రహ్మాండ, వాయు పురాణాలు చెప్తున్నాయి. ఇందులో 82 నశించిపోగా లభిస్తున్న శాఖలు 4. తైత్తిరీయం, మైత్రాయణికం, కఠం, కాపిష్టల కఠం అని వాని పేర్లు. దీన్ని మొదట చివరి మంత్రాలేమిటి? ఈషేత్యోర్జేత్వ అని ప్రారంభమయ్యే యజుర్వేదం సముద్ర ఉదరమంతరిక్షం పాయు అనే మంత్రంతో ముగిస్తుంది. భాష్యం రాసిన వారిలో ప్రధానులెవరు? భట్టభాస్కరుడు, సాయణుడు. ఇందులో ఏ యాగాలు చక్కగా వర్ణించబడ్డాయి అంటే వాజపేయం, రాజసూయం. మైత్రాయణి సంహిత ఎలా విభజించబడింది? ఏవి ఎన్ని ఉన్నాయి? కాండలు, ప్రపాఠకాలు, మంత్రాలుగా మొత్తం 4 కాండలు, 54 ప్రపాఠకాలు, 2144 మంత్రాలు ఉన్నాయి. ఇందులో చక్కగా వర్ణించబడిన యాగాలేంటి అంటే దర్శ పూర్ణమాస యాగము, చాతుర్మాస్య, రాజసూయ, అశ్వమేధాలు. కట సంహిత ఎలా విభజించబడింది? ఏవి ఎన్ని ఉన్నాయి? కాండలుగా, స్థానకాలు లేదా అధ్యాయాలుగా, అనువచనాలుగా, అనువాకాలుగా, మంత్రాలుగా విభజించబడింది. మొత్తం 5 కాండలు, 40 స్థానకాలు, 13 అనువచనాలు, 843 అనువాకాలు, 3091 మంత్రాలు ఉన్నాయి. ఇందులో చక్కగా వర్ణించబడిన యాగాలేంటి? అగ్నిష్టోమం, అశ్వమేధం, కామ్యేష్టి, రాజసూయాలు వర్ణించబడ్డాయి. కాపిష్టల కట సంహిత ఎలా విభజించబడింది? ఏవి ఎన్ని ఉన్నాయి? ఖండాలుగా, అష్టకాలుగా, అధ్యాయాలుగా విభజించబడింది. 6 ఖండాలు ఉన్నాయి. వానిలోని కొన్ని అధ్యాయాలు లభించడం లేదు కనుక సంపూర్ణ స్వరూపం తెలియదు. పై 4 శాఖలలో బాగా ప్రసిద్ధిగా ఉన్నవేవి? దానికి ముందు ఇంకొకటి ఉంది. తైత్తిరీ సంహితను ఎలా విభజించారు అంటే కాండలు, ప్రపాఠకాలు, అనువాకాలుగా విభజించారు. మొత్తం 7 కాండలు, 44 ప్రపాఠకాలు, 635 అనువాకాలు ఉన్నాయి. పై 4 శాఖల్లో బాగా ప్రసిద్ధిగా ఉన్నవి ఏవి అంటే తైత్తిరీ శాఖ ప్రసిద్ధిలో ఉన్నది. మిగిలినవి మన ప్రాంతంలో బాగా తక్కువ. మనందరం యజుర్వేదం అనగానే తైత్తిరీయం చదువుతున్నాం అనే గుర్తిస్తాం సాధారణంగా. తైత్తిరీ శాఖ ఎలా ప్రచారంలోకి వచ్చింది? వేదాలని విభజించిన వ్యాసుడు వైశంపాయనునికి యజుర్వేదాన్ని ఉపదేశించాడు. అతనికే చరకుడు అని కూడా పేరున్నదట. అతడు తన మేనలుడైన యాజ్ఞవల్క్యుడికి ఉపదేశించాడు. అక్కడి నుంచి క్రమంగా బాగా వృద్ధి పొందింది. అందులో తైత్తిరీయం కోనసీమలో వృద్ధికొచ్చింది. జట, మాల మొదలైన 8 రకాల సంహితా పాఠాలు ఋగ్వేదంలాగే దీనికి ఉన్నాయా? ఉన్నాయి. కానీ ఆదరణ లేకపోవడం వలన జట, ఘన మాత్రం మిగిలాయి. అందులోనూ ఘన ప్రసిద్ధికొచ్చింది కనుక ఘనాపాటి కావాలి అనేది ప్రతివారి కళ అవుతూ ఉంటుంది ఈ శాఖలో. తైత్తిరీ సంహితలో వచ్చే ఋషులు ఎవరెవరు?
ఇందులోని మంత్రాలను చాలామంది ఋషులు దర్శించారు. అందులో ప్రధానుడు ప్రజాపతి 220 మంత్రాలను, గౌతముడు 80 మంత్రాలను, దీర్ఘతముడు 67 మంత్రాలను, పరమేష్టి 60 మంత్రాలను, ఆత్రేయుడు 57 మంత్రాలను, వామదేవుడు 55 మంత్రాలను, వశిష్ఠుడు 53, మేధాతిథి 47, మధుచంద్రుడు 47, నారాయణుడు 45, కుత్సుడు 43, విశ్వామిత్రుడు 33, వరుణుడు 30, ఆంగీరసులు 29, సునస్సేపుడు 24, అగస్త్యుడు 19, జమదగ్ని 19, భరద్వాజుడు 18 మంత్రాలను దర్శించారు. ఇందులో ఏ ఏ దేవతలు ప్రస్తుతించబడ్డారు? 100 మంది పైగా ఉన్నారు. కొందరి పేర్లు తెలుసుకుందాం. అగ్నిది ప్రథమ స్థానం 31 అధ్యాయాల్లో స్తోత్రం చేయబడ్డాడు. ఇంద్రుడు 29, సవిత 22, ప్రజాపతి 19, విద్వాంసులు 18, విశ్వేదేవులు 17, యజ్ఞం 16, సూర్యుడు 15, వాయువు 13, సోముడు 12, ఈశ్వరుడు 11, బృహస్పతి 9, రుద్రుడు 8, విష్ణువు 7, పితరులు 5, ఇంకా ఇలా అనేక దేవతలు ఆయా అధ్యాయాల్లో స్తోత్రం చేయబడ్డారు. ఏ ఏ ఛందస్సులున్నాయి? ఏవి ఎక్కువగా ఉన్నాయి? గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి అనే 7 ఛందస్సులున్నాయి. ఇందులో గాయత్రి, త్రిష్టుప్, అనుష్టుప్పులు ఎక్కువ. నమకం అంటే ఏమిటిది? నమకం అంటే ఎక్కడిది? ప్రయోజనం ఏమిటి? 4వ ఖండంలోని 5వ ప్రపాఠానికి రుద్ర ప్రశస్తి అని పేరు. నమః అని మాటిమాటికి వస్తుంది. అందుకని నమకం అంటారు దీన్ని. తమ తమ కోరికలు తీరడానికి దీనితో అభిషేకాలు చేస్తారు. సామవేదం. సామ అంటే ఏంటి? గానము అని అర్థం. దేనిని గానం చేస్తారు? ఋగ్వేదంలో ఉండే రుక్కుల్ని అంటే మంత్రాల్ని గానం చేస్తారు. రుక్కే స్వరబద్ధమైన స్తోభవర్ణాలతో కలిసి గానం చేయబడితే అది సామ అవుతుంది అని జైమిని మహర్షి చెప్పారు. ఋగ్వేదం పతి అయితే సామవేదం పత్ని అవుతుందని అథర్వవేదం చెప్తోంది. స్వరబద్ధం అవడం అంటే ఏంటి? సంగీత స్వరాలైన సప్తస్వరాలతో కూడి ఉండడమే. స్తోభవర్ణాలంటే హోయి, హూవా అనే అక్షరాలు ఋగ్మంత్రాలకు ముందు వెనుక చేరతాయి. వాటినే స్తోభవర్ణాలు, స్తోభాక్షరాలు అని అంటారు. మొత్తం మీద సామవేదం అంటే ఏమిటి? ఋగ్వేద మంత్రానికి హోయి, హూవా అనే అక్షరాల్ని ముందు వెనుకలలో చేర్చి సంగీత స్వరాలతో పాడితే సామవేదం అవుతుంది. ఋగ్వేదంతో అంత సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు ఋగ్వేదం తర్వాతే సామవేదాన్ని చెప్పాలి కదా. యజుర్వేదాన్ని ఎందుకు చెప్పారు? దీనికి చారిత్రక ప్రాధాన్యత ఏమీ లేదు. ఎందువలనంటే ఎక్కువ మంత్రాలు ఋగ్వేదంలోని 8, 9 మండలాల నుంచే స్వీకరించబడ్డాయి. ఇలా నూతనత్వం కొరవడడం 2వ వేదంగా నిలబడకపోవడానికి ఒక కారణం అవ్వచ్చు. ఈ వేదం ఉపయోగం ఏంటి అంటే యజ్ఞాచరణలో ఉపయోగపడుతుంది. సోమయాగంలో గానం చేయబడతాయి. ఈ వేదం గొప్పతనం ఏమిటి? సామాని యోవేత్తి స వేదతత్వం. సామవేదం ఎరిగినవాడు తత్వాన్ని చక్కగా ఎరగగలడు అని వృద్ధ బృహద్దేవత మాట. వేదానాం సామవేదోస్మి. వేదములలో నేను సామవేదాన్ని అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. దీన్ని అందరూ చదవచ్చా? సాధ్యం కాదని ఋగ్వేదంలోని ఒక మంత్రం చెప్తోంది. యోజాగార తమృచ కామయంతే యోజాగార తముసా మానియంతి. అతి నిద్ర మొదలైనవి లేకుండా జాగరూకులై ఉన్నవారికే సామవేదం వశపడుతుంది, కానీ నిద్రా స్వభావం కలవారికి అది అంకెకు రాదు అని అర్థం. దీనిని బట్టి సామగానం అంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. సామవేదం ఎక్కడ ఆవిర్భవించింది? వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదం. ఆయన చతుర్ముఖ బ్రహ్మకి ఉపదేశిస్తే అక్కడి నుండి మన బ్రహ్మాండంలో ప్రవేశించింది. ఆధునికుల అభిప్రాయం ఏమిటి? సామ సంహితలోని మంత్రాలు ఎక్కువ భాగం రుక్కులే కనుక ఋగ్వేదం ఆవిర్భవించినట్లే ఇది కూడా సింధు నదీ తీరంలో ఆవిర్భవించింది అని అంటారు. ఈ ప్రాదుర్భావ సిద్ధాంతాన్ని మనం అంగీకరించాం. మరి సమన్వయం ఎలా? భగవంతుడు చతుర్ముఖ బ్రహ్మకి ఉపదేశించగా అది పరంపరాప్రాప్తంగా ద్రష్టలైన ఋషుల ద్వారా భూలోకంలోకి ప్రవేశించింది. మనం చరిత్రను రాయడం ప్రారంభించి చాలా స్వల్పకాలమే అయింది కనుక మనకు అందినంత వరకు సింధు నది ప్రాంతంలోని ఋషుల అనుసంధానమే మొదటిదై ఉంటుంది, అంతే. ఇది ఏ కాలంలో రచించబడింది? ఇది అనాది, అపౌరుషేయం. అంటే దీనిని ఎవరూ రచించలేదు, దీనికి మొదలు లేదు. శబ్దరాశి ఋషులకు వారి వారి తపస్సుల సమయంలో సాక్షాత్కరించింది. దానిని వీరు పరంపరగా ఉపదేశిస్తూ వచ్చారు. పాశ్చాత్యుల అభిప్రాయం ఏమిటి?
కృష్ణ యజుర్వేద, శుక్ల యజుర్వేద సంహితలలో కొన్ని మంత్రాలు ఋగ్వేదంతో పోలికలేనివి, సామవేదంతో దగ్గర పోలికలున్నవి కనిపిస్తున్నాయి కనుక యజుర్వేదం తర్వాతే సామవేదం ఏర్పడింది అని పాశ్చాత్యుల అభిప్రాయం. అయితే ఈ వాదాన్ని మనం బొత్తిగా అంగీకరించాం. అన్ని వేదాలు ఏకకాలంలో భగవంతుని నుంచి చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించబడ్డాయి అని విశ్వసిస్తాం. సామవేద విషయం ఏమిటి? ఋగ్వేద విషయమే. తేడా చాలా స్వల్పం. ఋగ్వేద మంత్రాల్లోని అక్షరాలను త్రిప్పి ఉచ్చరించడం, అక్షరాలను దీర్ఘం తీసి పఠించడం, మధ్యలో కొత్త అక్షరాలను వేయడం మొదలైన సంగీత శాస్త్ర విశేషాలు దీనిలో గమనించవచ్చు. ఈ వేదం తర్వాత తరాల వారికి ఎలా అందుతూ వస్తోంది? గురుగారు ఉచ్చరిస్తూ ఉంటే శిష్యుడు అనుచ్చారణ చేస్తూ నేర్చుకుంటున్నాడు. సంత పద్ధతిలో నడుస్తోంది. 10-12 సంతలు అయినాక ఇక వల్లెలు వేసి కంఠోపాఠం చేస్తారు. వినికిడి వలన నేర్చుకోబడుతోంది కనుకనే దీనిని శృతి అని అంటారు. పుస్తకం చూసి నేర్చుకోకూడదా? పెద్దలు అంగీకరించరు. సంత పద్ధతిలోనే గురుముఖత నేర్చుకోవాలని నియమం. అయితే ఈ కాలంలో వల్లెల కొరకు, పారాయణల కొరకు కొంతమంది పుస్తకాలను ఉపయోగిస్తున్నారు. పుస్తకాలుగా ఎవరు ముద్రించారు అంటే, ముద్రించబడిన తొలి కాపీ 1847, 1848లో పాశ్చాత్యుల కృషి ఫలితంగా కనిపిస్తున్నాయి. అన్ని వేదాల్లోనూ మొట్టమొదటిగా ముద్రింపబడినది సామ సంహితే. ప్రస్తుతం సామ సంహితలు వారణాసి వారి చౌకాంబా వద్ద సులభంగానే దొరుకుతున్నాయి. సామవేదం యొక్క ఉపవేదం ఏంటి? గాంధర్వ వేదం. ఇది సామగానాన్ని, సంగీతాన్ని వివరించే గ్రంథం. నృత్య, గీత, వాద్యాలను, సప్త స్వరాలను, 3 గ్రామాలను, 21 మూర్ఛనలను, 49 తానాలను వివరిస్తుంది. వివరాలు నారదీయ సామశిక్షలో దొరుకుతాయి. సామవేద శాఖలు ఎన్ని? 1008 అని పతంజలి మహర్షి అభిప్రాయం. దివ్యావధానం అనే బౌద్ధ గ్రంథం 1065 అని చెప్తోంది. చరణవ్యూహ పరిశిష్టంలో 9 శాఖలను ఒకచోట, 7 శాఖలను ఇంకొక చోట ఉంది. బహుశా అవి ప్రధానమైన శాఖలై ఉంటాయి. ఇప్పుడు దొరుకుతున్నవి ఎన్ని? అవి ఏవి? 3 దొరుకుతున్నాయి. రాణాయనీయము, కౌతుభము, జైమినీయ శాఖలు. ఈ సంహిత ఎలా ప్రారంభమవుతుంది, ఎలా అంతమవుతుంది? అగ్నాయాహి వీతయే అని ప్రారంభమై స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవాహ అనే మంత్రంతో పూర్తవుతుంది. ఈ సంహిత విభాగాలు ఎలా ఉంటాయి? మొత్తం సంహిత పూర్వార్చికం, ఉత్తరార్చికం అని 2 విభాగాలుగా విభజించబడింది. అంటే మొత్తం 2 అర్చికాలు మాట. కొన్ని మంత్రాలని కలిపి దశతి అంటారు. కొన్ని దశతులు కలిస్తే ఒక ప్రపాఠకం, కొన్ని ప్రపాఠకాలు కలిస్తే ఒక అర్చికం అవుతుంది. మొత్తం సామవేదానికి ఎన్ని మంత్రాలు అంటే, పూర్వార్చికం, ఉత్తరార్చికం కలిపి 1805 మంత్రాలు. అయితే ఆరణ్యక కాండలో మంత్రాలు 55, మహానామ్యార్చికంలో మంత్రాలు 10 కలిపితే మొత్తం 1870 అవుతాయి. కొంతమందిని వీటిని కలపకుండా 1805 మాత్రమే అని చెప్తారు. సామశాఖలు ఎలా వ్యాపించాయి? వేద విభజన చేసిన వ్యాసుడు జైమిని మహర్షికి ఉపదేశించాడు. అతడు సుమంతునికి, సుమంతుడు సుత్వకి, సుత్వ సుకర్మకి చెప్పారు. సుకర్మ అనేక మందికి చెప్పి 1000 శాఖలకు కారణం అయ్యాడు. అయితే భూకంపం వచ్చి 1000 శాఖలు నశించిపోయాయి. తర్వాత పోష్పింజి, హిరణ్యనాభుడు అనే 2 శిష్యులు సుకర్మకి ఏర్పడ్డారు. వీరికి చెరి 500 శాఖలు నేర్పించాడు అతడు. వీరిలో పోష్పింజి శిష్యులు 4: లౌగాక్షి, కుథుమి, కుసీది, లాంగలి. లౌగాక్షికి రాణాయిని, తాండ్య, అనోవేన, సకేతిపుత్ర, సాత్యముగ్ర అనే 5 శిష్యులు. ప్రస్తుతం కుదుమి చేత ప్రవర్తించబడిన కౌతుమ శాఖ, రాణాయిని చేత ప్రవర్తించబడిన రాణాయినీయ శాఖ, జైమిని నుంచి నేరుగా వచ్చిన జైమినీ శాఖ రెపరెపలాడుతూ ఎలాగో బ్రతుకుతున్నాయి. తమిళనాడు, బెంగాలు, బీహారు, గుజరాత్ రాష్ట్రాల్లో కౌతుమ శాఖ ఉన్నది. తమిళనాడు, కేరళలో జైమినీ శాఖ ఉన్నది. కర్ణాటకలో, ఆంధ్రాలో రాణాయిని శాఖ ఉంది. సామగానాలు ఎన్ని రకాలు? అవి ఏవి? ప్రకృతి, ఊహ అని 2 రకాలు. ఇందులో ప్రకృతి మరలా 2 రకాలు, గ్రామగేయం, ఆరణ్యగేయం అని. ఊహ కూడా అంతే. అయితే ఊహలోని గ్రామగేయాన్ని ఊహగానమని, అరణ్యగేయాన్ని రహస్యగానం అని అంటారు. ప్రకృతిలో 7 గానాలున్నాయని, ఊహ 7 తంత్రాలతో ఉంటుందని చెప్తారు. సామగానం చెప్పేటప్పుడు ఏమేం గుర్తుంచుకోవాలి అంటే, సప్తస్వరాలు, 3 గ్రామాలు, 29 మూర్ఛనలు, 49 తాళాలని గుర్తుంచుకోవాలి. గానంలో ఎన్ని స్థాయిలు ఉంటాయి? ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు? మంద్రస్థాయిని ఉదయం, మధ్యమ స్థాయిని మధ్యాహ్నం, తారాస్థాయిని సాయంకాలం వినియోగిస్తారు. ఒక రుక్కుకి ఎన్ని గానాలు చేయవచ్చు అంటే, ప్రకృతిలో ఒక రుక్కుకి ఒక గానం సాధారణంగా జరుగుతుంది.
ఆ గానాన్నే సామ అని అంటారు. అంటే ప్రకృతిలో ఒక రుక్కుకి ఒక సామ ఉంటుంది, కానీ కొన్ని చోట్ల ఒకే రుక్కులో 2, 3, 4 సామలు కూడా ఉండవచ్చు. 16, 18 సామగానాలు కూడా కనిపిస్తాయి. ఈ భాగాలకే రథంతర సామ, బృహత్ సామ, వామదేవ్య సామ అని రకాల పేర్లున్నాయి. రుక్కును గానం చేసేడు భాగాలెన్ని? ప్రస్తావం, ఉద్గీతం, ప్రతిహారం, ఉపద్రవం, విధనం అని 5. అగ్న ఆయాహి వితయే గృణానో హవ్యదాతయే నిహోత సత్సి బర్హిషి అనే రుక్కిని గానం చేసేటప్పుడు ప్రస్తావం ఎలా హుం శబ్దంతో ప్రారంభిస్తే ప్రస్తావం అవుతుంది హుం అగ్న అని. ఉద్గీతం అంటే ఎలా? ఓం శబ్దంతో ప్రారంభిస్తే ఉద్గీతం అవుతుంది ఓం ఆయాహి అని. ప్రతిహారం ఎలా అంటే ఓం చివర వచ్చేట్లుగా చెయ్యాలి. సత్సి బర్హిషి ఓం, బర్హిషి ఓం అని చదవాలి. ఉపద్రవం, నిధనం ఎలా? ఉద్గాత కొంత గానం చేయగానే ప్రస్తోత, ప్రతిహర్తలు కలిసి పూర్తి చేస్తారు. నిహోత సత్సిబ అర్షి ఓం అని విడగొట్టి చదివినట్టుగా. హోయి, హూవా, స్తోబలు కాక ఇంకా ఏమైనా అక్షరాలు కలుస్తాయా అంటే ఔ, హౌ, వా, హ అనే శబ్దాలు గేయం శిథిలం కాకుండా ఉండడానికి వాడతారు. సామవేదంలో కూడా జటా పాటలు ఉంటాయా? జట ఘన పాఠాలు ఉంటాయా? ఉండవు. గాన ప్రధానం కనుక పదపాఠం, స్తబపాఠం మాత్రమే ఉంటాయి. సామవేదంలో స్వరచిహ్నాలు ఋగ్వేద స్వరచిహ్నాల కంటే ఎలా విలక్షణంగా ఉన్నాయి? ఋగ్వేదంలో అధోరేఖతో గుర్తించబడే అనుదాత్త స్వరం సామవేదంలో 3 సంఖ్యతో గుర్తించబడుతుంది. ఋగ్వేదంలో ఉదాత్తానికి ఏ గుర్తు ఉండదు. సామవేదంలో 1 అని గుర్తించబడుతుంది. ఋగ్వేదంలో ఊర్ధ్వరేఖతో గుర్తించబడే స్వరితం సామవేదంలో 2గా గుర్తించబడుతుంది. రాణాయనీయం, కౌతుమ, జైమిని శాఖల్లో పోలికలు ఎలా ఉంటాయి? జైమిని సంహితలో మిగిలిన వాటికన్నా భేదం చాలా ఎక్కువ. రాణాయనీయం, కౌతుమ శాఖలు దగ్గరగా ఉంటాయి. ఒకరు ప్రపాఠకాలు అని వర్గీకరిస్తే ఇంకొకరు అధ్యాయాలు అని వర్గీకరిస్తారు. గానంలో పోలికలు ఏంటి అంటే చాలా ఉన్నాయి. కౌతుమీయులు హా ఊ అని ఉచ్చరిస్తారు. దానినే రాణాయనీయులు హా ఊ అని అంటారు. రాయి, రాయి, నో లాంటి ఉచ్చారణ భేదాలు కూడా ఉంటాయి. తామ్రపర్ణి గానం, గుర్జర గానం వగైరాలంటే ఏంటి? ప్రాంతాల్ని అనుసరించి గాన విధానంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. అలా మార్పులున్నవే ఈ పేర్లతో ప్రసిద్ధి చెందుతున్నాయి. సామవేదానికి 1000 శాఖలని అంటే 1000 విధాలైన గానాలు అని అర్థమని కొందరు విమర్శకుల అభిప్రాయం. సామగానంలో సప్తస్వర ప్రయోగం ఎలా ఉంటుంది? సాధారణంగా అవరోహణ క్రమంలో ఉంటుంది. మధ్యమం, గాంధారం, ఋషభం, షడ్జం, దైవతం, నిషాదం, పంచమం అని వరుసని నారదీయ శిక్ష చెప్తోంది. సామగాన గ్రంథాలేంటి అంటే గ్రామగానం, ఆరణ్యక గానం, ఊహగానం, ఊహ్యగానం అని అంటారు. సామసమితను దర్శించిన ఋషులు ఎంతమంది? ప్రముఖుల పేర్లు చెప్పండి. 150 మంది పైగానే ఉన్నారు. వశిష్ఠుడు 47 దశతులతో అగ్రస్థానంలో ఉన్నాడు. వామదేవుడు 36, భరద్వాజుడు, మేధాతిథి, కణ్వుడు, విశ్వామిత్రుడు కూడా 29 దశతులే. గౌతముడు 20, సునస్సేపుడు 17, సౌభరి 13 ఇలా కొంతమంది దర్శించారు. సామవేదంలోని ప్రధాన దేవతలు ఎవరెవరు అంటే అగ్ని, ఇంద్రుడు, సోముడు చాలా ప్రధానం. ఉపస్సు, విష్ణువు, ఆదిత్యుడు అక్కడక్కడ ప్రస్తుతించబడ్డారు. ఛందస్సు తేడా ఏంటి? ఋగ్వేద ఛందస్సులే. గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి మొదలైన ఛందస్సులు. సామ సంహితల్లోని అన్ని మంత్రాలు ఋగ్వేదంలోనివేనా? కావు. 105 మంత్రాలు స్వతంత్రంగా కనిపిస్తాయి. అందులోనూ ఆరణ్యక, మహానామ్యార్చికాలను విడిచిపెడితే 76 మాత్రమే స్వతంత్ర మంత్రాలు కనిపిస్తాయి. మిగిలినవన్నీ ఋగ్వేదపు 8, 9 మండలాల్లోనివే. ఇప్పుడు అథర్వవేద పరిచయాన్ని తెలుసుకుందాం. అథర్వవేదం అనాలా, అథర్వణ వేదం అనాలా? అథర్వణ వేదం అనే ప్రయోగం మనకి లోకల్లో ఉన్నప్పటికీ అథర్వవేదం అనే పెద్దలందరూ వ్యవహరిస్తున్నారు. అదే వ్యవహారం మనం స్వీకరించాలి. ఇది అన్నిటికంటే ఆఖరి వేదమా అంటే చివరిగా వచ్చిందా? వేదాలన్నీ ఏకకాలంలో ఉపదేశించబడ్డాయి కనుక అవి మన సంప్రదాయం. వాటికి ముందు వెనకలే ఉండవు. అన్నీ అనాదైనవే. అయితే చాలా పురాతన గ్రంథాల్లో త్రయి అంటూ వేదాలు 3గానే కనిపిస్తాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు. మరి ఈ 4వది ఎలా వచ్చింది? 4వది రావడం అంటూ ఏమీ లేదు. వేదరాశిని వేదవ్యాసులు విభజించారు కదా. వారి విభజన తర్వాత రుక్కులకి, యజస్సులకి, సామలకి లభించినంత ప్రాముఖ్యం అథర్వవేదానికి లభించలేదు.
అంతే తప్ప 3 వేదాలు అయిన తర్వాత 4వది సృష్టించబడింది అని పొరపాటు పడకూడదు. ఎందుకు ప్రాముఖ్యత లభించలేదు? ఋగాది వేదాలలో యజ్ఞకలాపాల్లో ఉపయోగింపబడకపోవడం మొదటి కారణం. ఇందులో చెప్పబడ్డ విషయాలు మానవుడు ఈ లోకంలో అనుభవించే సుఖాలకి సంబంధించినవే కనుక మిగతా వేదాలతో దీనిని సమాన స్థాయిలో కూర్చోబెట్టడానికి సందేహించారు తొలుతలు. అది రెండవ కారణం. ఋక్ సంహితలోని కొన్ని విషయాలు ఇందులో కనిపిస్తున్నాయి కనుక ఋక్ యజస్సు సామల నుంచి ప్రత్యేకించబడ్డది అథర్వవేదం, అంతేకాని వేరే వేదం కాదు అనే వాదంతో దీనిని అనాదరించారు అని మూడవ కారణంగా స్వల్ప సంఖ్యాకులు చెప్తారు. కానీ మొదటి కారణమే సబబుగా తోస్తుంది. అయితే దీనికి మళ్ళీ ప్రాముఖ్యత ఎలా వచ్చింది? ఇవ్వక తప్పలేదు. యజ్ఞంలో 4 ఉంటారు, హోత, ఉద్గాత, అధ్వర్యు, బ్రహ్మ అని. ఈ 4లో ఎవరు లేకపోయినా యజ్ఞ శరీరం నిష్పన్నం కాదు, అంటే యజ్ఞం అనేది జరగదు. అందులో హోత ఋగ్వేదం చదివినవారు, అధ్వర్యు యజుర్వేదం చదివినవారు, ఉద్గాత సామవేదం చదివినవారు, బ్రహ్మ అథర్వవేదం చదివినవారే ఉండాలని నిర్ణయం. మరి బ్రహ్మ లేకుండా యజ్ఞం ఎలా జరుగుతుంది? అందుచేత అథర్వవేదానికి వేదస్థాయి తప్పలేదు. యజ్ఞాన్ని నిర్వహించే ఆ 4లో ఎవరిది విశిష్ట స్థానము? బ్రహ్మదే. 3 వేదాలు బాగా తెలిసిన వారే బ్రహ్మ పదవికి అర్హుడని ఐతరేయ బ్రాహ్మణంలోనూ నిరుక్తాల్లోనూ వేద భాష్యాల్లోనూ స్పష్టంగా ఉంది. మిగతా 3 చెప్తున్న పొరపాట్లను ఎక్కడికక్కడ పరిహరిస్తూ యజ్ఞానికి అంతరాయం కలగకుండా బ్రహ్మ కాపాడుతూ ఉండాలి. అయితే ఋక్, సామ, యజుర్వేదాలను చదువుకున్న వారు బ్రహ్మగా పనికి వస్తారు కదా, అథర్వవేదం చదివిన వారే బ్రహ్మ ఎందుకు అవ్వాలి? యజ్ఞ ప్రక్రియకు మూలభూతుడు అథర్వ ఋషి. ఈయన వలన అథర్వవేదం బయలుదేరింది. ఋగ్వేదంలో యజుర్వేదంలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉంది. అందుచేత బ్రహ్మగా అథర్వవేదం అధ్యయనం చేసిన తర్వాతనే అధ్యయనం చేసిన వారినే భరించాలి. అతను ఉంటే కానీ యజ్ఞ నిర్వహణ జరగదు. వేదాలు 3 అని చెప్పడానికి కొందరు చూపే ప్రమాణాలు ఏంటి అంటే త్రయో వేద జాయంత రుచః సామాని యజ్ఞిరే యద్వై యజ్ఞేస్య సామ్న అని మొదలైనవి ప్రమాణాలు. వేదాలు 4 అని చెప్పడానికి చూపే ప్రమాణాలు ఏంటి అంటే ఋగ్వేదో యజుర్వేద అని, ఋగ్యజుస్సామ అని, తత్రాపర ఋగ్వేదో అని, చత్వారో వా ఇమే అని, ఋగ్వేదో భగవో అని, అథర్వాది వేద అని చెప్పడం వలన. లౌకిక సుఖాలను ఈ వేదంలో చెప్పారంటున్నారు కదా, అవి ఏంటి? వ్యాధులను, శత్రువులను, భూతాలను, క్రూరమృగాలను, మాయావులను నివారించడానికి స్తంభన, మోహన, మారణాది ప్రయోగాలు చేయడానికి ఇందులో మంత్రాలు ఉపకరిస్తాయి. దుర్బుద్ధితో ఇందులో మంత్రాలను దుర్వినియోగం చేసేవారు ఉంటారనే భయంతో లోకంలో ఉండే అథర్వ వేద అధ్యయనం కుంటుపడింది. ఈ వేదానికి ఉండే ఇతర పేర్లు అథర్వాంగిరస, భృగ్వింగరస, బ్రహ్మవేద, భృగువిస్తరం, నిగదం, బ్రహ్మచందాహ మొదలైనవి. ఇది ఏ కాలంలోది? అనాదైందే. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఉండేది. చతుర్ముఖ బ్రహ్మగారికి ఉపదేశించబడింది. అయితే చరిత్రకారులు ఋగ్ సంహిత తర్వాత శతపథ, తైత్తిరీయ బ్రాహ్మణాలు చాందోగ్యోపనిషత్తుల ముందు ఏర్పడింది అని అంటారు. అంతేకాదు మొదటి 13 కాండలు ఏకకాలంలో ఏర్పడినవని, తర్వాత 5 కాండలు ఆయా కాలాల్లో ఏర్పడినాయని, చివరి 2 కాండలు బాగా నవీనమైనవి అని అంటారు. కానీ మనం ఈ వాదాన్ని అంగీకరించాం. అన్నీ ఏకకాలంలోనే వచ్చాయి అని అంటాం మనం. ఏ దేశంలో ప్రాదుర్భవించింది ఈ అథర్వవేదం? చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఋషులకు, వారి ద్వారా మానవ లోకంలోనూ ప్రవర్తించబడిందంటారు మనం. చరిత్రకారులు కాశ్మీరులో అవతరించబడింది అని అంటారు. కురుక్షేత్రంలో ప్రచారం పొందింది అని అంటారు. యజ్ఞంతో ముడిపడి ప్రచారం జరగకపోయినా అథర్వవేదం జగత్ప్రసిద్ధమే కదా. ఈ వేదం ఎలా ఉంటుంది? భాష్యం ఉందా అంటే వేద గద్య పద్యం సమిశ్రంగా ఉంటుంది. ఛందో నియమాలు ఖచ్చితంగా పాటించబడలేదు. సాయణుడు భాష్యం రాశారు. భాషా శైలి చూస్తే ఋగ్వేదం కన్నా ప్రాచీనమైనదా అని చరిత్రకారులు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత గొప్పదైన వేదం నిందకెలా గురైంది అంటే ధర్మశాస్త్రాలు అంటే స్మృతులు తొలుతగా ఈ వేదాన్ని నిందించాయి. ఋక్ యజుస్సామలు ప్రశంసించిన ధర్మశాస్త్రాలు నిందించడానికి కారణం ఇందులో ఉండే అభిచార కర్మలే. ధర్మశాస్త్రాలు హింసను అంగీకరించవు. చాలా ఘాతకమైన అభిచార కర్మల వివరణ ఇందులో ఉంటుంది కనుక అదే దీని మీద తేలిక భావన, ఏహభావం కలిగించాయి. విచిత్రం ఏమంటే వైద్యం చేసేవారిని కూడా హింస చేసేవారిగానే ధర్మశాస్త్రాలు పరిగణించాయి. జ్యోతిష్కుల్ని కూడా అందుకే నిందించాయి. అందుచేత అథర్వవేదాన్ని స్మృతులు నిందించడంలో ఆశ్చర్యపడిన ఒక్కర్లేదు.
అయితే దీని అధ్యయనం దుర్వినియోగాన్ని అరికట్టవలసిన అవసరం మాత్రం తప్పక ఉన్నది. ఇది ఎలా ముద్రించబడింది, ప్రస్తుతం దొరుకుతున్నాయా అంటే టాటా గ్రంథాలు ఎప్పుడు బయలుదేరో తెలియవు కానీ పాశ్చాత్యుల వలన ఇవి ప్రచురించబడ్డాయి. ఇప్పుడు అంతటా బాగా దొరుకుతున్నాయి, వారణాసిలో కూడా దొరుకుతున్నాయి. గురుముఖత నేర్చుకోవాలని పెద్దలు చెప్పినా పుస్తకం చూసి నేర్చుకోవడాన్ని, పుస్తకం పారాయణ చేయడాన్ని పెద్దలు అంగీకరించరు. 10-12 సంతలు వల్లే వెయ్యాలి గురువుగారి ద్వారా, ఆ తర్వాత గురుముఖత నేర్చుకోవాలి. దీనికి ఉపవేదం ఏంటి అంటే అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అర్ధవేదం అని కొందరు, శిల్పవేదం అని కొందరు అంటూ ఉంటారు. బృహస్పతి చాణుక్యుల అర్థశాస్త్రాలు, శుక్రాచార్యుల శుక్రనీతి గ్రంథాలన్నీ కూడా అర్ధవేద సంబంధమైనవే. అథర్వవేదం ప్రత్యేక అంగాలు ఏంటి? సర్పవేదం, పిశాచవేదం, అసురవేదం, ఇతిహాసవేదం, పురాణవేదం అనే 5 అంగాలున్నాయి అని గోపద బ్రాహ్మణం చెబుతోంది. అథర్వవేద శాఖలు ఎన్ని, అందులో దొరుకుతున్నవి ఎన్ని అంటే 9 శాఖలు ఉన్నాయని అథర్వణ పరిశిష్ట చరణ వ్యూహం చెప్తోంది. కానీ ఆ 9 పేర్లలో మళ్ళీ పాఠభేదాలు ఉన్నాయి. 5 శాఖలు ఉన్నాయని పాంచరాత్రపు అహర్ముద్య సంహిత చెప్తుంది. ఇప్పుడు పైపలాద, సౌనక శాఖలు 2 దొరుకుతున్నాయి. పైపలాద శాఖనే కాశ్మీర పాఠం అని అంటూ ఉంటారు. అథర్వవేదం ఎలా వ్యాపించింది? సుమంతుడు కబంధునికి ఉపదేశించినట్లుగా, ఆయన పద్యుడికి, దేవదశకి బోధించినట్లుగా, సజ్జుడు జాంబాలి, కుముదాది సౌనకాలు అనే వారికి ఉపదేశించినట్టుగా తెలుస్తోంది. దేవదర్శి పైపలాదులు మొదలైన వారికి చెప్పాడు. దీని పాఠ విశేషాలు ఏమైనా ఉన్నాయా? జట, ఘన వంటి పాఠాలు ఋగ్యజుర్వేదాలకు ఉన్నట్లు దీనికి లేవు. సంహితా పాఠం మాత్రమే ఉంది. పదపాఠం ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లభించడం లేదు. దీన్ని దర్శించిన ఋషులు ఎవరెవరున్నారు? 148 సూక్తాలను అథర్వుడు దర్శించాడు. అథర్వవేదానికి మూల పురుషుడికి ఇతడే. భృగువు 30 సూక్తాలను, వశిష్ఠుడు 14 సూక్తాలను మొదలైన వారు దర్శించారు. వీరి కాక ఇంకా చాలామంది వినికిడి మంత్రాల ద్రష్టలు ఉన్నారు. అథర్వవేదంలో ఏ దేవతలు ప్రధానంగా స్తోత్రం చేయబడ్డారు అంటే ఇంద్రుడు 156 సూక్తాల్లో, అగ్ని 56 సూక్తాల్లో స్తోత్రం చేయబడ్డారు. ఇంకా సూర్యుడు, ఆదిత్యుడు, చంద్రుడు, ఉదక దేవతలు, మరుద్దేవతలు, వాచస్పతి మొదలైన వారందరూ కూడా కీర్తించబడ్డారు. ఏ ఛందస్సులు వాడబడ్డాయి? గాయత్రి, అనుష్టుప్, ఉష్ణిక్, బృహతి, పంక్తి, త్రిష్టుప్ అనే జగతి అనే ఛందస్సులు వాడబడ్డాయి. అథర్వవేద ప్రాశస్త్యం ఏమిటి అంటే నతిధిర్నం నక్షత్రం నగ్రహో మళ్ళీ చదువుతానండి. నతిధిర్నచ నక్షత్రం నగ్రహో నచ చంద్రమాహ అథర్వ మంత్రం సంప్రాప్య సర్వసిద్ధిర్భవిష్యతి అని చెప్పి సకల కార్యసిద్ధికి అథర్వ మంత్రాలే అద్వితీయ సాధనం. తిథులు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైన వాటిని పట్టించుకోనక్కర్లేదు అని అథర్వవేద పరిశిష్టం చెప్తోంది. ఇలా మన ఆచార్యులు ఎవరైతే ఆస్తికులు ఉంటారో, వేదాన్ని నమ్మేవారు ఉంటారో వారందరికీ ఈ మాత్రం పరిజ్ఞానం అందరికీ ఉండడం మంచిదే అని వేద పరిచయం అనేటువంటి గ్రంథాన్ని మనకి సులభమైన భాషలో అందించారు. దీనిని మనం సేవిద్దాం. భగవత ఆచార్య కైంకర్యంలో ఎల్లప్పుడూ వినియోగపడేలా మనం ఉందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.